దేశంలోనే అత్యధికంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఎక్కువ మొత్తంలో పెన్షన్ అందజేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ముఖ్యమంత్రి జగనన్నకే ఇది సాధ్యమని ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జలదంకిలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 3,000 రూపాయల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యాతిథిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి అవ్వాతాతలు పాలాభిషేకం చేశారు. మేకపాటి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వృద్ధులు, వితంతువులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారని, వారు ఆనందంగా ఉండాలని ఉద్దేశంతోనే పెన్షన్లను 3,000కు పెంచారని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ప్రతి అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా వారి ఇళ్ల వద్దకే పెన్షన్లను పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్దే అన్నారు. ఎన్నికల హామీలు 99% నెరవేర్చారని, మరలా ముఖ్యమంత్రిగా జగనన్నను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాలవల్లి మాలకొండరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి అంటేనే మేకపాటి కుటుంబం అని, మేకపాటి కుటుంబంతోనే ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. 200 కోట్ల విలువైన భూమిని ఉదయగిరిలో మేకపాటి కుటుంబం ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. అలాంటి కుటుంబానికి అందరూ అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఎంపీడీఓ సింగయ్య, తహసీల్దార్ బివి రమణరావు, జిల్లా ప్రచార కార్యదర్శి ఇస్కా మదన్ మోహన్ రెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు రావి ప్రసాద్ నాయుడు, సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవీంద్రరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి దామెర్ల దేవదాసు, జడ్పీటీసీ శివలీలమ్మ, జలదంకి మండల రైతు విభాగ అధ్యక్షులు గండు కృష్ణారెడ్డి, వైసీపీ నేతలు వల్లం రెడ్డి నర్సారెడ్డి, సూరే వెంకట శేషారెడ్డి, బ్రాహ్మణ కాక ఇండ్ల సుధాకర్, వేములపాడు సర్పంచ్ బోడి మల్ల కృష్ణారెడ్డి, దేవరపల్లి మధురెడ్డి, తిప్పారెడ్డి ఇందిరమ్మ, కోర్సుపాటి రామిరెడ్డి, వార్డ్ సభ్యులు రామాల రమేష్ రెడ్డి, వైసీపీ నాయకులు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. రూపాయల పెంచిన సందర్భంగా, అలాగే కొత్తగా మంజూరైనటువంటి వారికి పెన్షన్లు మంజూరు చేసిన సందర్భంగా ప్రజలందరికీ అవగాహన కల్పించే నిమిత్తం కదా ఎవరైనా ముఖ్యమంత్రి పదం మనకు చేతికి వచ్చేసింది కాబట్టి ఆయన చెప్పిన మాట తప్పకూడదు కాబట్టి 2,000 రూపాయలు అందించాడు. మరి ఆ 2,000 కాకుండా ఒకసారి నేను పెన్షన్ పెంచుకుంటూ 3,000 రూపాయలు ఈ రోజు ముచ్చటగా 3,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు. మరి ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా చెప్పి మాట తప్పుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ చెప్పిన మాట నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి చంద్రబాబు గారు కూడా ఈ మధ్య మనం టీవీలో కూడా చూస్తున్నాం, వాట్సాప్ లో ఈ జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కడం తప్పితే ఇంకా ఏమన్నా అభివృద్ధి ఉందా, బటన్ నొక్కుడు ముఖ్యమంత్రి అని కూడా పేరు పెట్టినాడు. వాస్తవం కాదు చెప్పండమ్మా అవల్లారా. కానీ ఆ బటన్ నొక్కి అదృష్టం జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే దక్కింది, నీకెక్కడ దక్కుతుందయ్యా? పేదోళ్ళని బతికించాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి దక్కుతుంది. బటన్ నొక్కడం అంటే ఎగతాళి, అది బటన్ నొక్కడం అంటే ఎగతాళి కాదు. ఏంటంటే ఒకసారి ఆలోచించండి, మనకు ఒక 1,000 రూపాయలు హాస్పిటల్కి వెళ్ళి అవసరం ఉందంటే ఒక ఊళ్ళోకి పోయి ఎవరన్నా 1,000 ఇవ్వాలన్నా కూడా ఈ 1,000 మళ్ళీ తిరిగిస్తారని అప్పించే పరిస్థితి లేదు. మరి ప్రతి నెల మనకి చేదోడు వాదోడుగా ఉంటున్న వాలంటీర్ బిడ్డల గ్రామాల్లో నియమించి ఒకేసారి 1,75,000 మందిని సచివాలయ సిబ్బంది మన ఇళ్ల పక్కన, మన ఊళ్ళ పక్కన సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ చేత ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నాడు. మరి ఆయన మంచి ముఖ్యమంత్రిరా కాదా? మరి 18,700 రూపాయలు ఇస్తున్నారు. మరి వాళ్ళు పని చేసుకుంటున్నారు. మరి 18 గారి ధ్యాస అంతా ఏం తెలుసా? అప్పుల పాలని గత ముఖ్యమంత్రి ఎగతాళి చేసినాడు. కానీ 1,00,000 రూపాయలు మనం ఊర్లోకి వెళ్ళి ఒక ఎకరాలు, ఒక ఎస్సీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, లేదా ఓసీలు కావచ్చు, ఎకరా పొలం లేని 1,00,000 రూపాయలు అప్పు తెచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఆ 1,00,000 రూపాయలు పేరుతో నువ్వు ఏ విధంగా ఈ అప్పు నువ్వు తిరిగి కట్టగలవని చెప్పి ఆ ఊళ్ళో ఉన్న వ్యాపారస్తులే, రైతైనా భూస్వామి అయినా
నువ్వు అప్పు కట్టలేవు, నీకు లక్ష్యం ఎలా ఇవ్వగలవు అని ఖచ్చితంగా అడుగుతారు. ఆసరా పథకం అనే పొదుపు మహిళలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆసరా పథకం అని పెట్టి పొదుపు మహిళలకి ఒక్కొక్క గ్రూప్ వచ్చి 20 లక్షల రూపాయలు, అంటే ఒక సభ్యురాలకు 2 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కంటే ఇప్పుడు తేడా ఏంటంటే, ఒక పండుగ వచ్చినా, సంక్రాంతి పండుగ వచ్చినా వాళ్ళ బిడ్డలను చదువుకుని చేసుకునే పరిస్థితి లేదు. వాస్తవం కాదు చెప్పండి, అది మనందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు జగనన్న ఇచ్చే డబ్బులతోటి ఏ ఒక్కరైనా కావాలో కుల వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళటం లేదు. ఊళ్ళో ఏ ఒక్క రెడ్డి గారి దగ్గరకు, ఇంకొక నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు అప్పు కూడా అనే పరిస్థితి. ఏంటంటే మీ బతుకుని మిమ్మల్ని బతికించి మిమ్మల్ని ధనికులు చేసిన ఘనత ముఖ్యమంత్రి గారిది. వాస్తవం అది. అంటే బటన్ నొక్కడం అనడు, రేపు నా ఇంకొక నెల తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారు అంతా బ్యాచ్ అంతా. బటన్ నొక్కింది ఏమున్నాయా, ఇంక మేము దాదాపు 9,000 ఇస్తాం పెంచను, ఈ నెల ఈసారి ఓటు వేయాలి మాకంటారు. ఎందుకంటే మనకి ఎవరైతే మేలు చేశారో వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు ఎవరైనా సరే వాళ్ళు మర్చిపోకూడదు. కానీ ఈ రోజు మన ఇళ్లలో దీపం పెట్టారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకే ఒక పేదవాడికి కొంతమంది కోటీశ్వరులు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పార్టీ వాళ్ళు పక్కన పెట్టి పెన్షన్ ఇవ్వడం లేదు. అందరికీ వీళ్ళంతా నా ప్రజలు, నా బిడ్డలు, నా అవ్వాతాతలు, నా అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరికీ న్యాయం జరగాలని ఆయన భరోసాగా మీకు న్యాయం చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధంగా చేశారో మీకు అందరికీ తెలుసు. మరి ఆయన ఆదరించాలని కూడా కోరుతున్నాను. మరి ఉదయగిరి నియోజకవర్గానికి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి 3,000 రూపాయలు అయింది. ఈ 3,000 రూపాయలు సంక్రాంతి టైంలో ప్రతి ఒక్కరిని పండగ మంచిగా చేసుకోవాలనే ఆలోచన ఒకటి, ఆయన చెప్పిన పద్ధతిలో పెంచడం ఒకటి. ఆయనకు పేద ప్రజలు పేద ప్రజలు అనేది ఆయన మైండ్లో ఉన్న విషయం ఇది. అదేవిధంగా పిల్లలు, వాళ్ళకి చదువులు, ఆరోగ్యశ్రీ, ప్రతి ఒక్క దానిలో మనుషులకి కావాల్సిన ప్రతి ఒక్క ప్రోగ్రాము ఆయన ఘనంగా నిర్వర్తించి ప్రతి ఒక్కళ్ళని కాపాడుతున్నాడు. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారే. పెన్షన్లు పాత గవర్నమెంట్లో చనిపోతేనే ఇంకొకటికి వచ్చేది. చనిపోవడం లేట్ అయితే వీళ్ళు తిరిగే వాళ్ళు మాత్రం పెన్షన్ రాలేదు అని తిరుగుతూనే ఉండేవాళ్ళు. వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఉండవా, ఎవరో ఒకరు సరిపోతే మీకు గ్యారెంటీగా వస్తుంది అని ఇటువంటి జవాబులు చెప్పేవాళ్ళు. ఆ సిస్టంలో ఆ గవర్నమెంట్లో నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టు చేస్తూ తర్వాత ఈరోజు కూడా 106 పెరిగినాయి. అంటే ప్రతి 3 మంత్స్ పెంచుకుంటూనే పోతున్నాడు ఆయన. ఈ పద్ధతిలో పేద ప్రజలను కానీ ప్రతి ఒక్కరిని కాపాడాలనుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జలదంకి మండలానికి సుమారు ఈ నెల మీకు 1,60,00,000 జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల రూపంలో మీకు అందరికీ అందిస్తున్నాడు. అంటే అభివృద్ధి లేదు అని అంటున్నారు. పాత గవర్నమెంట్లో గొప్ప అటువంటిది ఈయన 1,60,00,000 నెలకి సంవత్సరానికి ఆ విధంగా ఆయన అందరినీ కాపాడుతున్నారు. మా అన్నగారు అంటుంటారు, మనకు జలదంకి మండలం హార్ట్ లాంటిది రాజా. జలదంకి మండలంలో నువ్వు ప్రతి ఒక్కళ్ళతో వాళ్ళకి ఏది కావాలన్నా నేను అదే విధంగా చేసేవాడిని, నువ్వు కూడా అదే విధంగా చేయాలా. జలదంకి మండలం అనేది మనకు మన ఉదయగిరి కాన్స్టెన్సీకి హార్ట్, గుండె లాంటిది. గుండె ఆగిపోయినదంటే ఇక వాడిని తీసుకోవాల్సిందే బయటికి. అదే విధంగా మన పరిస్థితి అవుతుంది. జలదంకి మండలంలో నువ్వు ప్రతి ఒక్కళ్ళతోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయి, మనకు అదే కాపాడుతుంటుంది, అదే బ్రతికిస్తుంది మనల్ని అనే పద్ధతిలో చెప్పేవాళ్ళు మా అన్నగారు రాజమోహన్ రెడ్డి గారు. కాబట్టి మేము మీకు ఏది కావాలన్నా, ఏ టైంలో ఏమి సర్వీస్ కావాలన్నా నేను చేస్తుంటాను.
మా అన్నం నడిచిన పద్ధతిలోనే నేను కూడా నడుస్తాను, మీకు అన్ని విధాలా సహాయపడుతుంటాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గుణం ఏమిటంటే వచ్చింది మొదలు రైతులకి, పేద ప్రజలకి, పిల్లలకి అందరికీ సహాయం చేయాలా అనే పద్ధతిలో ఆయన కూడా అమ్మఒడి, స్పోర్ట్స్ విషయంలో కానీ ప్రతి దానిలో ఆయన పెట్టిన ప్రతి ప్రోగ్రాము ప్రజలకు ఉపయోగపడి పెట్టే ప్రోగ్రామే పెట్టారు. పెట్టిన తర్వాత గడప గడప అనేది లాస్ట్ 1 year ఎవరైనా పాత గవర్నమెంట్లో ఏంటంటే ఎవరున్నా ఎమ్మెల్యే లాస్ట్ 4th year 5వ సంవత్సరంలో ఎవరినన్నా పోయి కలవాలంటే భయపడేవాళ్ళు. ఏమిటంటే ఇళ్ల దగ్గరికి పోతే ఎవరో ఏమంటారో అని. ఈయన మాత్రం ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మీరు ప్రతి ఒక్కళ్ళు మనం పంపించిన పథకాలు చేరినాయా లేదో కనుక్కోండి పోయి అని ధైర్యం చెప్పి పంపించారు. ఆయన పంపించారు, అందరికి ఇచ్చారు కాబట్టి ఆయన ధైర్యంగా పోయి మాట్లాడమని చెప్పాడు. ఆ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారి. జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక ప్రోగ్రాం పెట్టాడు. దానిలో 4 డాక్టర్స్ని 10 మంది సిస్టర్స్ని పెట్టి అందరికీ టెస్టులు చేయించి 200 రకాల మందులను పంపించాడు ఇక్కడికి. ఎవరికి ఏం బాగలేకపోతే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చేదానికి. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి మనకు మన ఆరోగ్యాన్ని గురించి ప్రతి ఒక్కటే ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మనల్ని కాపాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇండియాలోని ఈ సిస్టమ్ ఎక్కడా కూడా లేదు. కరోనా టైంలో కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోయి ఉంటే కనీసం కొన్ని లక్షల మంది చనిపోయి ఉండేవాడు. ఆయన కనీసం మాస్క్ కూడా ముఖ్యమంత్రి గారిని మాత్రం మనం ఏ రూపంలో కూడా మర్చిపోకూడదు. ఆయన రుణం తీర్చుకోవాలంటే మార్చి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో ఆయనకు మంచి మెజారిటీ ఇవ్వాలంటే మీరందరూ కృషి చేసి నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ 4.5 సంవత్సరంలో స్వర్ణయుగంలో ఉన్నాం. గత 9 సంవత్సరాలు మనం చాలా ఇబ్బందులు పడ్డాం. అప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మనం బయటకు వచ్చాం జగన్మోహన్ రెడ్డి కోసం. ఆ 4.5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డాం. మళ్ళా తెలుగుదేశం పార్టీలో 5 ఏళ్లు కూడా ఇబ్బంది పడ్డాం. మనం ఈ 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డిని తీసుకురావడం, మనం జగన్మోహన్ రెడ్డి రైతులు పక్షపాతిగా నిలబడడం, రైతులు ఒకటే కాదు పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అంటూ నా సొంతం అనే ఉద్దేశంతో ప్రతి పేదవారికి ప్రతి అకౌంట్లో ప్రతి ఒక్కరికి అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ప్రతి పథకం కూడా పేద అవ్వ తాతలకి, అన్న చెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. 2000 పెన్షన్ నుంచి 3000 పెన్షన్ దాకా ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను అనే ఏ మాట చెప్పాడో ఆ మాట తప్పకుండా ప్రతి పథకం కూడా అతను చెప్పిన 100 పథకాలలో 99%, 100%లో 99% పూర్తి చేసి మన ఎమ్మెల్యేలని, మన సమన్వయకర్తల్ని మీరు ప్రతి ఇంటికి వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి, నేను ప్రతి ఇంటికి ప్రతి పథకాన్ని చేర్చాను, మీరు పోయేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి పోయేసి చెప్పండి, ధైర్యంగా చెప్పండి, మనం రాబోయే ఎలక్షన్ లో 175కి 175 స్థానాలు ఎందుకు గెలవకూడదో కూడా చెప్పండి, ప్రతి అవాతాతకి వివరించమని మన ఎమ్మెల్యేలు గారిని, మన సమన్వయకర్తల గారిని తెలవడం, వాళ్ళు ప్రతి గడప తొక్కడం, ప్రతి గడపలో కూడా హర్షంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా స్వాగతించడం, వాళ్ళకి హారతులు పట్టడం, శాలువాలు కప్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. రాబోయేది కూడా మన జగనన్న ప్రభుత్వమే కాబట్టి మనం మన నాయకుడు, మన సమన్వయకర్త అయినటువంటి మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మన కోసం తప్పిస్తున్నాడు. ఈ 4 నెలల్లో చూస్తున్నాం. ఏ మాట చెప్పినా కానీ చిరునవ్వుతో మనల్ని స్వాగతిస్తున్న నాయకులను కూడా మీరు ఏదైనా అడగండి, నేను ఉన్నాను, మీరు చేపించుకోండి అనే ఉద్దేశంతో మాకైతే మాత్రం అడగపోతే ఇబ్బంది లేదనిపిస్తుంది. 2024లో ఆ సారు మనకి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మనం మాత్రం ఇంకా బ్రహ్మాండంగా పనులు చేయించుకోవచ్చు అనే ఆలోచన కూడా మాకు కలుగుతుంది.
మీకు కూడా మేము ఆ విషయాన్ని పూర్తిగా వివరిస్తున్నాము. మనం రాజమోహన్ రెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని రాబోయే ఎలక్షన్ లో మన మండలం నుంచి 10,000 పైచీలకు మెజార్టీ తీసుకుపోతే అవతల వచ్చే 30,000 తోటి 40,000 మెజార్టీతో మన రాజగోపాల్ రెడ్డి గారిని మనం ఎమ్మెల్యే చేసుకోవాలి. మీరందరూ ఉత్సాహంగా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలతోటి మీరు అందరూ ఉన్నారు. కాబట్టి ప్రతి వాలంటీర్ కష్టపడి మన రాజగోపాల్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ రాజగోపాల్ రెడ్డి గారికి అలాగే అయినటువంటి పల్వల్లి మల్లారెడ్డి గారికి ప్రచార కార్యం చేస్తున్నట్టు మనం సంక్రాంతి టైంలో ప్రతి ఒక్కరిని పండగ మంచిగా చేసుకోవాలనే ఆలోచన ఒకటి, ఆయన చెప్పిన పద్ధతిలో పెంచడం ఒకటి. ఆయనకు పేద ప్రజలు అనేది ఆయన మైండ్లో ఉన్న విషయం ఇది. అదేవిధంగా పిల్లలు, వాళ్ళకి చదువులు, ఆరోగ్యశ్రీ, ప్రతి ఒక్క దానిలో మనుషులకి కావాల్సిన ప్రతి ఒక్క ప్రోగ్రాము ఆయన ఘనంగా నిర్వర్తించి ప్రతి ఒక్కళ్ళని కాపాడుతున్నాడు. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారే. పెన్షన్లు పాత గవర్నమెంట్లో చనిపోతేనే ఇంకొకటికి వచ్చాయి. చనిపోవడం లేట్ అయితే వీళ్ళు తిరిగే వాళ్ళు మాత్రం పెన్షన్ రాలేదని తిరుగుతూనే ఉండేవాళ్ళు. వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఉండవా, ఎవరో ఒకరు సరిపోతే మీకు గ్యారెంటీగా వస్తుంది అని ఇటువంటి జవాబులు చెప్పేవాళ్ళు. ఆ సిస్టంలో ఆ గవర్నమెంట్లో నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినట్టు చేస్తూ తర్వాత ఈరోజు కూడా 106 పెరిగినాయి. అంటే ప్రతి 3 మంత్స్ పెంచుకుంటూనే పోతున్నాడు ఆయన. ఈ పద్ధతిలో పేద ప్రజల్ని కానీ ప్రతి ఒక్కరిని కాపాడాలనుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జలదంకి మండలానికి సుమారు ప్రతి నెల మీకు 1,60,00,000 జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల రూపంలో మీకు అందరికీ అందిస్తున్నాడు. అంటే అభివృద్ధి లేదు అని అంటున్నారు. పాత గవర్నమెంట్లో గొప్ప అటువంటిది ఈయన 1,60,00,000 నెలకి, సంవత్సరానికి ఆ విధంగా ఆయన అందరినీ కాపాడుతున్నారు. మా అన్నగారు అంటుంటారు, మనకు జలదంకి మండలం హార్ట్ లాంటిది రాజా. జలదంకి మండలంలో నువ్వు ప్రతి ఒక్కళ్ళతో వాళ్ళకి ఏది కావాలన్నా నేను అదే విధంగా చేసేవాడిని, నువ్వు కూడా అదే విధంగా చేయాలా. జలదంకి మండలం మనకు మన ఉదయగిరి కాన్స్టెన్సీకి హార్ట్, గుండె లాంటిది. గుండె ఆగిపోయినాదంటే ఇక వాడిని తీసుకోవాల్సిందే బయటికి. అదే విధంగా మన పరిస్థితి అవుతుంది. జలదంకి మండలంలో నువ్వు ప్రతి ఒక్కరితోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయి, మనకు అదే కాపాడుతుంటుంది, అదే బ్రతికిస్తుంది మనల్ని అనే పద్ధతిలో చెప్పేవాళ్ళు మా అన్నగారు రాజమోహన్ రెడ్డి గారు. కాబట్టి మేము మీకు ఏది కావాలన్నా, ఏ టైంలో ఏమి సర్వీస్ కావాలన్నా నేను చేస్తుంటాను. మా అన్నం నడిచిన పద్ధతిలోనే నేను కూడా నడుస్తాను, మీకు అన్ని విధాల సహాయపడుతుంటాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన గుణం ఏమిటంటే వచ్చింది మొదలు రైతులకి, పేద ప్రజలకి, పిల్లలకి అందరికీ సహాయం చేయాలా అనే పద్ధతిలో ఆయన కూడా అమ్మఒడి, స్కూల్స్ విషయంలో కానీ ప్రతి దానిలో ఆయన పెట్టిన ప్రతి ప్రోగ్రాము ప్రజలకు ఉపయోగపడి పెట్టే ప్రోగ్రామే పెట్టారు. పెట్టిన తర్వాత గడప అనేది లాస్ట్ 1 year ఎవరైనా పాత గవర్నమెంట్లో ఏంటంటే ఎవరున్నా ఎమ్మెల్యే లాస్ట్ 4th year 5వ సంవత్సరంలో ఎవరినన్నా పోయి కలవాలంటే భయపడేవాళ్ళు. ఏమిటంటే ఇళ్ల దగ్గరికి పోతే ఎవరో ఏమంటారో అని. ఈయన మాత్రం ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మీరు ప్రతి ఒక్కళ్ళు మనం పంపించిన పథకాలు చేరినాయా లేదో కనుక్కోండి పోయి అని ధైర్యం చెప్పి పంపించారు.
ఆయన పంపించారు, అందరికి ఇచ్చారు కాబట్టి ఆయన ధైర్యంగా పోయి మాట్లాడమని చెప్పాడు. ఆ విధంగా చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక ప్రోగ్రాం పెట్టాడు. దానిలో 4 డాక్టర్స్ని 10 మంది సిస్టర్స్ని పెట్టి అందరికీ టెస్టులు చేయించి 200 రకాల మందులను పంపించాడు ఇక్కడికి. ఎవరికి ఏం బాగలేకపోతే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చేదానికి. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి మనకు మన ఆరోగ్యాన్ని గురించి ప్రతి ఒక్కటి ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మనల్ని కాపాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇండియాలోని ఈ సిస్టమ్ ఎక్కడా కూడా లేదు. కరోనా టైంలో కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయి ఉంటే కనీసం కొన్ని లక్షల మంది చనిపోయి ఉండేవాడు. ఆయన కనీసం మాస్క్ కూడా ముఖ్యమంత్రి గారిని మాత్రం మనం ఏ రూపంలో కూడా మర్చిపోకూడదు. ఆయన రుణం తీర్చుకోవాలంటే మార్చి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో ఆయనకు మంచి మెజారిటీ ఇవ్వాలంటే మీరందరూ కృషి చేసి నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి, అలాగే జల్లంజ మండల కన్వీనర్ అయినటువంటి పాలవల్లి మాల్కొండారెడ్డి గారికి, ప్రచార కార్యదర్శి అంటే మనం గోపాల్ రెడ్డి గారికి, అట్లాగే జెడ్పీటీసీ శివలేలక్క గారికి, మిగతా